అది కూడా నేను వెరీ చిన్నప్పుడు అంత పెద్ద గౌరవాన్ని నాకు ఇచ్చినందుకు ఈరోజు అంత పెద్దవాళ్ళని తీసుకొచ్చి వాళ్ళందరికీ గౌరవప్రదంగా వాళ్ళ స్థాయికి ఇంకా పెంచాలని నేను కోరుకుంటూ తీసుకొచ్చాను వాళ్ళని. సో ఆ రోజు నాతో పాటు క్రికెట్ ఆడిన నా సీనియర్స్, నాతో పాటు ఉన్న నా ఫ్రెండ్స్, అలాగే నా జూనియర్స్ వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలై ఉంటాను. ఎందుకంటే స్ట్రెడ్జింగ్ అంటారు ఇంగ్లీష్లో. క్రికెట్ ఆడేటప్పుడు చాలా మాటలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఏంటి అంటే ఓన్లీ స్ట్రాటజీ మాత్రమే. మనం ఎలా గెలవాలి, ఎదుటివాళ్ళని ఎలా ఓడించాలి అనేది మాత్రమే స్ట్రాటజీ. అలాగే ఎదుటివాళ్ళు ఏదైనా మనం అన్నప్పుడు దాన్ని మనము తీసుకొని మళ్ళా నెక్స్ట్ డే ప్లాన్ వేసి వచ్చి ఎలా వాళ్ళని ఓడించాలి అనేది మనం చూపెడుతూ ఉంటాము. అలాగే స్పోర్టివ్నెస్ అంటారు పీపుల్లో చేస్తూ ఉండాలి. ఆ గెలుపుని మనం ఎప్పుడు స్వీకరిస్తూ ఉండాలి. అండ్ ఈరోజు ఇక్కడ అందరికీ చాలామందిని మన్నించి ఇంత దూరం వచ్చిన గౌడ రామ్ గారికి చాలా థ్యాంక్ యూ సార్. అసలు నేను అప్పటి వరకు నేను హీరో మీదే ఉంటాను, ఎప్పుడు హీరో గెలవాలనే కోరుకుంటూ ఉండేవాడిని. కానీ ఆ ఒక్క మూవీలో మాత్రం గెలవాలని కోరుకున్నాను. అసలు మీ యాక్టింగ్ కానీ ఆల్ లాంగ్వేజెస్లో మీ మూవీస్ చూసాను సార్. అసలు ఈవెన్ 4D థియేటర్కి వెళ్ళినా సరే గౌడరామ్ గురించే మాట్లాడుతున్నారు అక్కడ కూడా. వెరీ అమేజింగ్. ఆ రోజు నుంచి ఎప్పుడు మీ అప్డేట్ తెలుసుకుంటూ ఉంటాను నేను సాయి గారి నుంచి. చాలా ఇష్టం నాకు అసలు. సో నాతో పాటు మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ ఎప్పుడు నేను ఏం చేస్తానన్నా సరే వెంటే ఉండి మా డాడీ, మా మమ్మీ, మా బాబాయిలు కానీ, మా తమ్ముళ్ళు కానీ, మా బావలు కానీ, మా బామ్మర్దులు కానీ ఎప్పుడు ఏం చేస్తానన్నా వాళ్ళే ముందుకు నిలబడతారు. అలాగే నా ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి మన దగ్గర ఇది ఉందా లేదా, మనం ఏంటి అనేది కాకుండా ఏదైనా చేద్దామరా అంటే సైరా అంటే సైరా అన్నట్టు ఉంటారు నాతో ఎప్పుడు వాళ్ళు. ఈరోజు మిమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చి సేఫ్గా అన్నీ చూపించి ఇక్కడ కూర్చోబెట్టి మీతో కూడా ఆడించగలిగానంటే నా ఫ్రెండ్స్ వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకం, నేను వాళ్ళ మీద పెట్టుకున్న నమ్మకం. అలాగే నా ఫ్యామిలీ ఏది చేయాలన్నా ఏ పని మనం మంచిగా చేయాలన్నా రాజకీయ నేతలు, ప్రజానాయకుల సహకారం ఏంటి ఏది చేయలేము మనం. ఎప్పుడు వెళ్ళినా మేము ఏమడిగినా సరే ఎప్పుడు మాకు ఏదైనా ఒక మంచి పని మీకు చేయాలంటే మేము ముందుంటామని అన్ని పర్మిషన్స్ ఇస్తూ వాళ్ళు మాకు చాలా సహకారాలు ఇస్తూ ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలని ఎప్పుడు మాకు చెప్తూ ఉంటారు. రైతులు ఎప్పుడు ఏదైనా సరే నేను ఒకటి స్టార్ట్ చేస్తుంటే, ఒకటి మొదలు పెడుతుంటే అసలు ఎలా ఉంటుంది, ఏమేమి నీకు రావచ్చు, నువ్వు ఎలా ఉండొచ్చు, ఎలా సర్దుకోవచ్చు, ఎలా మన పైకి ఎదగచ్చు అనేవన్నీ నాకు చెప్తూ ఎప్పుడు నేను ప్రోత్సహిస్తూ ఉంటారు. చాలా థ్యాంక్ యూ అందరికీ. అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చిన అందరికీ, అలాగే పోలీస్ సిబ్బందికి, అలాగే మా మేనేజ్మెంట్ దినేష్, ప్రకాష్, సత్యబాబు, ప్రవీణ్ బాబు, ధర్మతేజ వీళ్ళందరూ సహకారంతో ఈరోజు నేను ఇంతమందిని ఇన్ని ప్రైజెస్ని ఈ విధంగా క్రికెట్ టోర్నమెంట్ నేను చేయడం జరిగింది. వీళ్ళందరికీ నేను చాలా కృతజ్ఞతలై ఉంటాను. అండ్ మై ఫ్రెండ్ ఓకే ఐరన్ డైరెక్టర్ సాయి మా సాయి చిన్నప్పుడు మా సాయిని చూస్తే బొట్టు పెట్టుకొని చాలా కాలేజీలో కూడా నాతో నేను చాలా ఎంటర్టైన్ చేస్తూ ఉండేవాడిని పీపుల్ని. బట్ వాళ్ళందరూ ఏంటంటే నా దగ్గర నుంచి వెళ్ళిపోయి సాయి దగ్గర కూర్చుంటూ ఉండేవాళ్ళు. ఏంటో అనుకుంటూ ఉండేవాడిని నేను. లేటర్ ఆన్ అర్థమైంది తన యొక్క డైరెక్షన్ స్కిల్స్ కానీ, ఎక్స్ప్లెనేషన్ స్కిల్స్ కానీ చాలా ఇంప్రెసివ్గా ఉంటాయి. అప్పట్లో మేము వేరుగా అనుకున్నాం కానీ ఇప్పుడైతే నెక్స్ట్ లెవెల్లో ఉన్నారు సాయి గారు. ఈరోజు గరుడ గారు ఇక్కడికి రావడానికి కానీ మనమందరం అతన్ని చూడడానికి సాయి గారే మెయిన్ కారణం. ఆయన చెప్పగానే గరుడ గారు ఒప్పుకొని మనకి ఇంత దూరం వచ్చారు. చాలా థ్యాంక్ యూ. ఈయన వైరం అనే మూవీ తీశారు. సో అది అప్కమింగ్ మూవీ రిలీజ్కి రెడీగా ఉంది. అది రిలీజ్ అవ్వబోతుంది. సాయి గారికి చాలా కంగ్రాట్స్ నేను చెప్తున్నాను. అలాగే గౌడ రామ్ గారు థ్యాంక్ యూ సార్. మా మన్నికబర్ నుంచి ఇంత దూరం వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ గరుడ రామ్ గారిలో ఉన్న ఎనర్జీ వేరు, మీరు చూసే ఉంటారు. అసలు ఎంత డిలే అయినా మనకి ఎంత దూరం వచ్చినా ఎంతమంది ఉన్నా సరే ఏమీ లేకుండా చాలా ఎంటర్టైన్ చేస్తూ ఎనర్జీగా ఉన్నారు. అండ్ మా ఆహ్వానాన్ని మనం చాలా థ్యాంక్ యూ సార్. నేను మాత్రం బిగ్ ఫ్యాన్. మీ అందరికీ ఇక్కడ చాలా బిగ్ ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఈసారి మీతో పాటు గడ్డం పెంచుకొని రెడీగా ఉంటారు. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఇక్కడ ఈ పిచ్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా నాకు కాబట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ పటాన్పేటలో ఈ ప్రీమియర్గా వచ్చినటువంటి వారు పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. మొట్టమొదటిగా ఈరోజు చక్కగా ఆడి విజయం సాధించినటువంటి KTM టీం వారికి నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఒకసారి చప్పట్లు కొడదాం గట్టిగా వారికి.
ఫేస్లో కూడా అందరూ చక్కగా నవ్వుతున్నారు. ఎందుకంటే మానసికంగా ఉల్లాసంగా ఉన్నటువంటి వారు ఎక్కువ కాలం బ్రతుకుతారు. అందుకే ఆటలు ఆడుకుంటే చాలా మంచిది అంటారు పెద్దలు. మరి ఈరోజు ప్రత్యేకంగా మన సినిమాలో విలన్గా చేసినటువంటి రామ్ గారికి అలా చేశాడు. కానీ పరమాత్మలో అన్నీ ఉండేవాడు. చాలా బాగా బౌలింగ్ చేసేవాడు. ఎంత బాగా బౌలింగ్ చేసి లెఫ్ట్ హ్యాండరు చాలా చక్కగా బౌలింగ్ చేశాడు. మన వాళ్ళందరూ కూడా తెలుసు ఇటువరకు క్రికెట్ ఆడిన వాళ్ళకి. నీళ్లు కొట్టి తర్వాత మళ్ళీ దించ కొట్టి అన్ని చాలా చేశారు. మరి ఎమ్మెల్యే గారు వస్తే కనుక ఒక మాట అడుగుదాం అనిపించింది నాకు. లేరు ఇంత చక్కగా నిర్వర్తించడానికి మరి గ్రౌండ్ కూడా మన గ్రామానికి లేదు, ఇదే పొలాల్లో వారి దగ్గర. కాబట్టి ఇంత గట్టిగా ఇంత మంచిగా చేసినటువంటి పటాన్పేట టీమ్స్ 4 టీమ్స్ ఉన్నాయి. ఆ టీమ్స్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకం అండి. నాది కూడా ఇదే జిల్లా అండి, కృష్ణా జిల్లా, మచిలీపట్నం, చిన్నాపురం మాది. అయితే ఆ ఇంటర్తో నేను అక్కడ ఆగిపోయాను. వీడు అంటే వేరే కాలేజ్ వెళ్ళిపోయాడు, నేను వేరే కాలేజ్ వెళ్ళిపోయాను. కానీ రిలేషన్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉందండి. 15 ఏళ్ళు అవుతుంది ఇక్కడ చేస్తున్నారు. ఎప్పుడు ఒక మెసేజ్ అంటే 2 నెలలకు 3 నెలలకు ఒక మెసేజ్. ఏం చేస్తున్నారు అంటే సినిమా ట్రయల్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారంటే సినిమా ట్రయల్ చేస్తున్నారు. అలా ఒక 10 నెలలకి అవకాశం వచ్చింది డైరెక్టర్గా. ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ నా ఫ్రెండ్ ఇలా డైరెక్టర్ అయ్యారని చెప్పేసి చాలామంది ప్రౌడ్గా ఫీల్ అవుతారు. అలా ఫీల్ అయిన వాళ్ళు వీడు ఫస్ట్. సో ఇక్కడి వరకు గరుడ గారు రావడానికి కారణం నేనైతే, మమ్మల్ని మా ఇద్దరిని ఇక్కడి వరకు రప్పించడానికి కారణం వీడు అంటే ఎందుకంటానంటే వెరీ క్లోజ్ అండి. వీడికి లాగా సాయి శివన్ గారు అది ఇది అని చెప్పేసి రెస్పెక్ట్ ఇవ్వను. ఎందుకంటే వీడు నా ఫ్రెండ్. పరమాత్మ నీకు నిజంగాలో అంటే ఆల్రెడీ ఆయన కేజీఎఫ్తో పెద్ద పేరు తెచ్చుకున్నారు. అటువంటి ఆయనతో నేను పనిచేసే అవకాశం నాకు వచ్చింది. మీ ఊరు వచ్చే అవకాశం నువ్వు తీసుకొచ్చావు. వీళ్ళందరినీ పరిచయం చేశావు మాకు. మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు క్రికెట్ అనగానే తెలియని పిల్లలే కూడా ఉండరండి. పిల్లల దగ్గర నుంచి చేయాలని టోర్నమెంట్ పెట్టడం కామను. కానీ ఇటువంటి టోర్నమెంట్ని ఒక నేషనల్ వైడ్ పేరు తెచ్చుకున్న, ఒక విలన్గా పేరు తెచ్చుకున్న ఒక ప్రముఖుల్ని తీసుకొచ్చి వాళ్ళతో ఒక అవార్డుని ఇప్పించి వాళ్ళంతా ఎంకరేజ్ చేస్తున్నందుకు పరమాత్మకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇంకోటి అంటే ఇక్కడ ఎవరెవరు టీంలు ఆడారో నాకు బేసిక్గా టీముల పేర్లు తెలీదు. ముఖ్యంగా పటాన్పేట యూత్కి, ఈ క్రికెట్ ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్కి, విలేజ్ పెద్దలకి, పటాన్పేట గ్రామ పెద్దలందరికీ నిజంగా నా తరఫున ధన్యవాదాలు. ఇంకోటి ఎవరైతే ఇక్కడ ఫైనల్స్ గెలిచారో వాళ్ళందరికీ కంగ్రాట్స్. ఇంకా అదే అండి. ఓకే సార్, నా మాట మన్నించి మీరు ఎక్కడి వరకు వచ్చారు, మీకు చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే ఎవరో గెస్ట్ కావాలంటే గరుడ సార్ ఓకేనా అన్నాను. అప్పుడు షాక్ అయ్యి ఫస్ట్ వస్తారా అనేసి. అరే అంటే నా మాట కొంచెం వాల్యూ ఉంది అక్కడ, కన్ఫర్మ్గా నా మాటను తీసేయరు, వస్తారని నేను అడిగాను సార్. మీరు వెంటనే ఓకే చేశారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ వన్స్ అగైన్ పటాన్పేట యూత్కి, క్రికెట్ ఆర్గనైజర్స్కి, మొత్తం అందరికీ చాలా ధన్యవాదాలు. ఓకే అండి, థ్యాంక్ యూ. మీకు అంటే మీ పరమాత్మ నీకు, మీ బావల వేజల్లా ఫ్యామిలీస్కి చాలా ధన్యవాదాలు రా. మీ ఊరికి, మీ జనాలకి మమ్మల్ని పరిచయం చేసు. థ్యాంక్ యూ సో మచ్. గరుడ సార్ వన్స్ అగైన్ మీకు కూడా థ్యాంక్ యూ సార్. గ్రామ పెద్దలందరికీ థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరు తెలీదు, త్రిమూర్తి గారు. థ్యాంక్ యూ సార్, మీరు బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. పటాన్పేట యూత్ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. డీజే ప్లే చేయాలి. చిన్న స్పీచ్ ఉంది సార్ దగ్గర నుంచి. నన్ను ఇక్కడికి ఆహ్వానించిన మన సాయి గారికి థ్యాంక్ యూ. నాకు ఒక గుర్తొచ్చింది. నేను చిత్తూరు జిల్లాలో కార్వేట్ నగరం అనే నొచ్చులి అని ఒక ప్లేస్ ఉంది. ఉగాదికి ఏడాది నేను అక్కడ క్రికెట్ ఆడకి వెళ్తా ఉంటాను. కేజీఎఫ్ మునుపు చాలా ఏండ్లు బిఫోర్ చాలా మిస్ చేసుకుంటా ఉంటాను. ఇక్కడ వచ్చి ఆ ఫీల్ నాకు కలిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా బాగా బౌలింగ్ చేశారు.
మరియు ఇక్కడ విజేతలైన కేటీఎం టీంకి నేను కంగ్రాచులేషన్స్ చెప్తాను. కంగ్రాచులేషన్స్ బ్రదర్. ఈజీ కాదు, చాలా కష్టపడి ఆడిండారు అందరూ. రన్నర్స్ కూడా నేను కంగ్రాచులేషన్స్ చెప్తాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇయర్ పటాన్పేట ప్రీమియర్ లీగ్ 2026 దీనికన్నా డబల్ కాదు 10 స్పీకర్ ఉండాలి అని కోరుకుంటున్నాను. అంటే ఇంకేం మాట్లాడలేను. థ్యాంక్ యూ ఇక్కడ పిలిపించిన దానికి. ట్రై చేస్తాను ఇక్కడ వచ్చేదికి. అనగా పరమాత్మ గురించి చెప్పాలి. పరమాత్మది ఒక్కటి నాకు చాలా నచ్చిందంటే, తాను పెరుగుతూ అతనితో పనిచేసే వాళ్ళని కూడా పైకి తీసుకొస్తాడు. అలాంటి కాన్సెప్ట్, అలా యోచన ఉండేవాడు. ఎప్పుడు పైకి ఎదుగుతూనే ఉంటాడు. నీకు మంచిది కానీ పరమాత్మ. థ్యాంక్ యూ నన్ను ఇక్కడ పిలిచిందానికి. థ్యాంక్ యూ. ఇంకా లేట్ అయిపోయింది, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తాం. రెడీ? నేనే చెప్పేసి తెలుగు నేర్చుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ చాలా బాగా మాట్లాడతాను. కేజీఎఫ్ డైలాగ్ చెప్పేస్తా. మా నాన్న మిమ్మల్ని అందరినీ చాలా నమ్మాడు. ఆ నమ్మకాన్ని ఇక్కడ నిలబెట్టడానికి నేను ఇక్కడికి వచ్చాను. మా నాన్న ఒక పెద్ద సామ్రాజ్యం స్థాపించాడు. నేను దానికన్నా పెద్ద సామ్రాజ్యం స్థాపిస్తాను. థ్యాంక్ యూ.